హలో ఫ్రెండ్స్, తలస్నానం చేసినప్పుడల్లా నేను అవిసె గింజల నుంచి తయారు చేసిన జెల్ అయితే రాసుకుంటున్నానండి. దీనికోసం నేను ఒక చిన్న బౌల్ తీసేసుకుని దాంట్లో ఒక గ్లాసు వాటర్ వేసాను. 2 టేబుల్ స్పూన్లు అవిసె గింజలు వేసాననమాట. కొంచెం సేపటికి ఇలా జెల్లా రెడీ అవుతుంది. దీన్ని వడగట్టేసుకోవాలి. వడగట్టిన తర్వాత ఒక 10 నిమిషాల పాటు చల్లారబెట్టుకోవాలి. అప్పుడు హెయిర్కి అప్లై చేసుకోవాలి తలస్నానం చేసే ముందు. ఒక అరగంట తర్వాత తలస్నానం చేసామనుకోండి, భలే సిల్కీగా అయిపోయిందండి. అయితే హెయిర్ ఫాలింగ్ అనేది నేను ఏమీ అబ్జర్వ్ చేయలేదు. అంటే మామూలుగానే ఉంది. హెయిర్ ఫాల్ అనేది ఏం తగ్గలేదు. ఎందుకంటే మిషన్ కుట్టే వాళ్ళకి మోస్ట్లీ హీట్ వల్ల హెయిర్ ఫాల్ అవుతుందంట. చాలా కంట్రోల్ చేయడానికి ట్రై చేశాను కానీ నా వల్ల అవ్వలేదు. కానీ సిల్కీగా అయింది. నా జుట్టు కొంచెం కర్లీ హెయిర్ అండి. పైగా పైకి లేచినట్టు అలాగా లేచిపోయి ఉంటుంది అనమాట. చాలా రకాలు ట్రై చేశాను కానీ మామూలుగా హోమ్ మేడే తయారు చేశాను కానీ అస్సలు ఎక్కడ కూడా కంట్రోల్ అవ్వలేదు. కానీ ఇది కంట్రోల్ చేసింది బాగా. ఇలా ముట్టుకుంటే జారిపోయేలాగా ఉందన్నమాట. కానీ మధ్యలో ఒకసారి పెట్టడం వదిలేశాను. మళ్ళీ అలాగా స్టిఫ్గా అయిపోయింది. సో మనం తలస్నానం చేసినప్పుడల్లా మీరు ఒకసారి ఇలా అప్లై చేసేసుకున్నారంటే మన హెయిర్ అనేది బాగా సిల్క్ అయిపోతుంది.